వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 6వ ద్వైవార్షిక విద్యా వైజ్ఞానిక మహాసభలు డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో నల్గొండలో నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న యూటీఎఫ్ బలమైన ఉపాధ్యాయ సంఘం ఎదిగిందని అభినందించారు. పాలకులు ఎవరైనా రాజీ పడకుండా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి పోరాడే సంఘం యూటీఎఫ్ అన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ప్రస్తుత ప్రభుత్వం కాస్త శ్రద్ధ చూస్తుందన్నారు. ఇక ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని యాజమాన్యాలు, పాఠశాలలు ఉపాధ్యాయుల సంక్షేమానికి యూటీఎఫ్ కృషి చేస్తుందన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు నల్గొండలో జరపడం ఆనందంగా ఉందన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ 3 రోజుల మహాసభల కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఒక నిమిషం. ఆరవ మహాసభలు డిసెంబర్ 28, 29, 30 తేదీలలో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలు విజయవంతం కావాలని, ఈ మహాసభల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను, కోరుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటికి 5 మహాసభలు పూర్తయినాయి. 6వ మహాసభ 2 సంవత్సరాలకు మహాసభ జరుగుతుంది. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విద్యారంగం బాగుపడిందా లేదా ప్రభుత్వ రంగంలో తగ్గిపోయిందా అంటే, ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య కానీ, ఉన్నత విద్య కానీ చాలా తగ్గిపోయిందని చెప్పాలి. వాడదలుచుకుంటే పదం ధ్వంసమైందని కూడా చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 650 పైగా గురుకులాలు పెట్టాం, 130 పైగా కేజీబీవీలు పెట్టాం. మేము బ్రహ్మాండంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. కానీ పాఠశాల విద్యలో ముఖ్యమైన ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఈ పాఠశాల అభివృద్ధికి లేశమాత్రమైన ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో 51% మంది విద్యార్థులు చదువుతుంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 49% ఉండే. కానీ అదే 2024, 25 వచ్చే వరకే ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో 42% పడిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో 58% పెరిగింది. మొన్ననే ఎల్బీ స్టేడియంలో జరిగిన సదస్సులో ఈ గణాంకాల విద్యాశాఖ మాకు అందజేసింది. అంటే దాదాపు 9% విద్యార్థులు ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి బదిలీ అయ్యారనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు గిరిజన సంక్షేమ పాఠశాలల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే గత 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి లేని ప్రమోషన్లను పోయిన సంవత్సరం మొదలుపెట్టి అవి మధ్యలోనే ఆగిపోతే మొన్న జూన్లో 20,000 పైగా పదోన్నతులు ఇచ్చారు. తర్వాత ఉపాధ్యాయులకు బదిలీ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా 35,000 పైగా బదిలీ చేశారు. 2021 నుంచి పాఠశాలల్ని పరిశుభ్రం చేసేందుకు కానీ, సర్వీస్ పనుల కొరకు సర్వీస్ పర్సన్స్ లేకుండా చేసి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఆ పని చూస్తాయి అంటే ఆ పని చూడాలని పరిస్థితి ఏర్పడ్డది. ఉపాధ్యాయుల, ప్రధాన ఉపాధ్యాయుల మీదనే ఆ భారం పడింది.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో ఇచ్చి ఇప్పుడు 10 లోపు ఉంటే 3,000, ఆ పైన 5,000, 8,000, 12,000, 15,000, చివరికి 750 పైన విద్యార్థులు ఉంటే నెలకు 20,000 చొప్పున పాఠశాల పరిశుభ్రానికి కానీ సర్వీస్ పనులకు ఇస్తున్నారు. ఇది కొంత అనుకూలమైంది. గత ప్రభుత్వం 5,000తో డిఎస్ చేస్తానంటే కాదు, పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 11,000తో వేశారు. అతి తక్కువ కాలంలోనే 10,000 పైగా భర్తీ కూడా చేసిన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి టీచర్ల భర్తీ విషయంలో, పాఠశాల గ్రాంట్స్ విషయంలో కొంత మెరుగుదల ఉంది. ఇంకా పర్యవేక్షణను సరిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎన్ని అంశాలని రాబోయే 6వ రాష్ట్ర మహాసభలలో నల్లగొండలో చర్చిస్తారని, చర్చించి తగు నిర్ణయాలు చేసి వచ్చే విద్యా సంవత్సరం తగు రీతిలో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇదే సందర్భంలో ఉపాధ్యాయుల సమస్యలు చాలా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రముఖంగా బిల్లులు ఈక్యూవర్ల పెండింగ్లో ఉండి జీతాలు రాని పరిస్థితి కనిపిస్తుంది. అంటే జీతాలు వస్తున్నాయి 1వ తారీఖు, అదొకటి ఈ ప్రభుత్వం చేసిన సానుకూల చర్య. కానీ ఇతర బిల్లులు జీపీఎఫ్ కానీ, టీఎఫ్జిఎల్ఐ కానీ, సరెండర్స్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, డిఏ ఏరియర్స్ లాంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించమని పదే అడుగుతున్నాం. 2 రోజుల క్రితం నేను మండలిలో కూడా ప్రస్తావన చేశాను. అది పూర్తి చేయాలి. దాంతోపాటు రకరకాల పాఠశాలలు ఉన్న విషయం మీకు తెలుసు. అన్నిటికంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల యొక్క జీతాలు అతి తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి కనీసం మినిమం బేసిక్ పే ఇవ్వాలి. మోడల్ స్కూల్ టీచర్ల జీతాలు లేట్ అవుతుంది, వాళ్ళకి 010 చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ జీవో ఇచ్చారు, 010 చేయాలి. అదేవిధంగా గురుకులాలలో సమయ మార్పిడి ద్వారా కాల నిర్ణయం పట్టిక కష్టంగా మారిందని చెప్పి ఏ బడికి పోయినా అంటున్నారు. దాన్ని పై ఒక కమిటీ వేసి సరి అయిన రీతిలో సమయం మార్చాలి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేసి ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు పెట్టి, విద్యా కమిషన్ జీవోలో చెప్పారు మేము ప్రాథమిక పాఠశాలలోనే ప్రీ ప్రైమరీ తరగతులు పెడతామని. వాస్తవంగా పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాల విద్య నష్టమైందంటే ప్రీ ప్రైమరీ తరగతులు లేకపోవడం. ఈరోజు తెలంగాణలో తల్లిదండ్రులు ఎవరు కూడా 3 ఏళ్ళు ఇంత అంగన్వాడీ కేంద్రాలకు పంపుతలేరు. 3 ఏళ్ళు నిండగానే ఎల్కేజీ, యూకేజీ లేదా నర్సరీ అని చెప్పి ప్రైవేటు బళ్ళకు పంపిస్తారు. ప్రభుత్వ బళ్ళలో ఎల్కేజీ, యూకేజీ తరగతులు లేవు. అవి ప్రారంభించినట్లయితేనే రాబోయే సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఆ పద్ధతిలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుంది. అందుకు కూడా తగు చర్చలు చేసి ఏ రకంగా ఏర్పాటు చేయాలి, ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ఏమైనా అవసరమా, వీటన్నిటినీ చర్చించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో చర్చలు జరిగి తగు నిర్ణయాలు చేసి రాబోయే వేసవి కాలంలో తగు కార్యాచరణతోని ప్రభుత్వ బడుల బలోపేతానికి మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏ రకంగా ఉద్యమాలు చేయాలన్నది కూడా చర్చించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ప్రధానంగా ఈ సమావేశ ఉద్దేశం 2 సంవత్సరాలకు జరిగే టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా నల్లగొండలో జరుగుతున్న మహాసభలు డిసెంబరు 28, 29, 30 ఈ 3 రోజుల మహాసభలకు ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్యంగా మహాసభలలో పాల్గొనేటువంటి నాయకులు, మేధావులు, విద్యాభిమానులు ఎక్కువ మంది ఈ సభలలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రాజకీయానికి సంబంధించి రాజకీయ నాయకులు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఈ సభలలో పాల్గొంటారు. అట్లాగే మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి గారు పాల్గొనబోతున్నారు. అట్లాగే ఈ మహాసభలలో మేధావులైనటువంటి వాళ్ళు, అట్లాగే విద్యాభిమానులైనటువంటి వాళ్ళు, మురళి మన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు పాల్గొనబోతున్నారు. అట్లాగే ఈ మహాసభలలో వక్తలుగా 3 అంశాలపైన మాట్లాడేందుకు 3 వక్తలు
రాబోతున్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక సీనియర్ పత్రికా విలేకరి శ్రీనివాసులు గారు ఈ సభలలో పాల్గొని విద్యపైన సందేశం ఇవ్వబోతున్నారు. అట్లాగే సీనియర్ స్టూడెంట్ నాయకురాలు, జాతీయ నాయకురాలు ఐషి ఘోష్ గారు, విద్యార్థి సంఘం నాయకురాలు, ఆమె పాల్గొనబోతుంది. ఇట్లా ఈ సభలలో పాల్గొని విద్యారంగ అంశాలు కానీ అట్లాగే ఉపాధ్యాయుల సమస్యలు 3 రోజులు చర్చించి రేపు జరగబోయే అంటే ఈ 2 ఏళ్ళు చేసినటువంటి పోరాటాలు అట్లాగే విద్యారంగ సమస్యల మీద ప్రభుత్వాలతో జరిపినటువంటి చర్చల గురించి రేపు చర్చించి అట్లాగే రేపు రాబోయే 2 సంవత్సరాలకు ఈ విద్యారంగం మీద అట్లాగే ఉపాధ్యాయుల సమస్యల మీద ఎలాంటి కార్యక్రమాలు పోరాటాలు చేయాలనేది ప్రధానంగా ఈ మహాసభలలో సమీక్ష జరిపి మున్ముందు రాబోయే 2 సంవత్సరాల్లో కార్యక్రమానికి వెళ్తామని, ప్రధానంగా పాఠశాల విద్యారంగంలో ఇప్పుడు కేజీబీవీలు అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్, మామూలు జనరల్ స్కూల్స్ నడుస్తున్నాయి. కానీ ఈ 3 రకాలైనటువంటి స్కూళ్ళల్లో 3 రకాల ఇబ్బందులు చాలా ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్ళు రెసిడెన్షియల్ రీతిలో లేవు, అక్కడ టీచర్లు సరిగా లేరు, బిల్డింగ్స్ సరిగా లేవు, వారి వాతావరణం కూడా సరిగ్గా లేదు. కాబట్టి దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేజీబీవీ స్కూల్స్ కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కలిపేసినా బాగుంటుంది, కానీ అది కూడా వేరుగా పెట్టి చేసి అది ఒక రెసిడెన్షియల్ స్కూల్గానే ట్రీట్ చేయాలని, ఈ పాఠశాల విద్యారంగంలో చాలా సమస్యలు అంటే పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా వారు చెప్పిన మాటలలో పర్యవేక్షణ వ్యవస్థ తప్పనిసరి అవసరం ఉన్నారు. ఇప్పటి వరకు నియమించినటువంటి ప్రమోషన్లు కావచ్చు, కొత్త టీచర్లు కావచ్చు, వాళ్ళందరినీ నియమించడం బాగుంది. కానీ ఇంకా 70% టీచర్లను కంట్రోల్ చేస్తుంది, పర్యవేక్షణ వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థను సరిచేయకపోతే 70% స్కూళ్ళు విద్యారంగం బాగుపడే అవకాశం లేదు. కాబట్టి దీని మీద ఈ మహాసభలలో విద్యారంగం మీద, పాఠశాల విద్యారంగం మీద బాగా చర్చించి ఓ డాక్యుమెంట్ రూపంలో టీఎస్ విద్యగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచనలు చేయదలుచుకున్నాము అనేది తెలియజేస్తూ సెలవు.